ఎవరు రాలేరేంది ఇంకా ప్రాక్టీస్కి? చెమట పడుతుంది, చేతి ఏందో వణుకుతుంది. ఇప్పుడు ఒకటి వాడాల్సిందే, అయితే ఇప్పుడు ఒకటి వాడాల్సిందే. Amen. చాలా అయిపోయింది, 7 అవుతుంది, ఇంకొవ్వరు రాలేదు. చెస్ టైమింగ్ కాల్ చేద్దామా? ఇప్పుడు ఫోన్ చేసి నేను కొంపదీసి వచ్చిండు అయింది. హలో హలో జోషి, చెప్పన్నా. ఎక్కడున్నావు జోషి? చర్చిలో అన్న. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న? చర్చ్ ప్రాక్టీస్ ఉంది కదా ఈరోజు. అయ్యో, నువ్వు వచ్చినావా చర్చ్ దగ్గరికి? చర్చ్లో. అరే ఇప్పటిదాకా నేను ఆడ నుండి అన్న, ఇప్పుడు ఇట్లా వచ్చినా. ఒక్క నిమిషం ఆగాను, వస్తాను. వస్తున్నా జోషి. లక్కీ బ్రదర్ కాల్ చేద్దాం. చెప్పు, వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుండు? నువ్వు చెప్పు బంగారం, ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెట్టు మీద ఫ్లవర్ చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు, అందుకే చేస్తున్నావు. నిజంగా బంగారం, నేను ఎప్పుడు మన అబద్ధం చెప్తానా? సర్లే, తిన్నావా? సార్లే, చక్రియానికి మస్తు ఎక్కువైపోయింది. నువ్వు తిన్నావు కదా, సరిపోతుందిలే నాకు. ఇంకా ఓవర్ యాక్షన్ కాదు, నిజంగా. రేపు వీని బాధ ఏందిరా బాబు, ఒకసారి చూస్తా. హలో హలో, ఏందిరా, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎక్కడున్నావు బ్రదర్? నేను ఇంపార్టెంట్ పని చేస్తున్నా, నువ్వు చెప్పు ఏమైంది? ప్రాక్టీస్ ఉంది అది వచ్చేసి. ప్రాక్టీసా? లైట్. నేను చాలా బిజీ ఉన్నా బ్రదర్, నాకు లేట్ అవుతుంది, నేను మెల్లంగా వస్తా. ఓకే ఓకే, కట్ చేయి. అయ్యా, బంగారం కూడా కట్ చేసిందా? సర్లే, ప్రాక్టీస్ కనుక వెళ్ళిపోతా. బాయ్. ఎట్లున్నావు? మంచిగా. నువ్వు ఎట్లున్నావు? ఏమైంది ఇట్లా కోపంగా ఉన్నావు? బాయ్, ఆ చక్రి ఊకుకే ఫోన్ చేసి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా ఆమెతో మాట్లాడు. అరే నాకు కూడా ఫోన్ చేసి దమ్ చేస్తున్నాడు, చర్చికి రా అని. అవునవును, ఆడ పెద్ద వాడు చర్చి వాడు గోల్ ఒకటి, కానీ లైట్ తీసుకో బ్రదర్. సరే మరి సినిమా కొదామా? ఇప్పుడా? కొత్త సినిమా వచ్చిందడా, మస్తు ఉంది. మా దోస్తులు పోయారు అందరు. ఏమంటావు? పోదాం నాడు, బుక్ చేయి, టికెట్ బ్రదర్ చర్చ్కి వస్తున్నా బ్రదర్, లేట్ అయిపోయింది, సారీ సారీ. ఎడిపోతున్నావు? ఏ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారా బ్రదర్? ప్రైజ్ లార్డ్ ఎడిపోతున్నావు ఇంత హడావిడిలా? బ్రదర్ అది చర్చ్కి వెళ్తున్నా బ్రదర్, ప్రాక్టీస్ ఉంది. ఎప్పుడు చర్చ్ అయినా వెళ్ళాలి బ్రదర్, రోజు సాటర్డే అయితేనే ఉంటది, మనం మాత్రం ఎంజాయ్ చేయాలి ఈరోజు. లేదు బ్రదర్, కానీ తీసుకోదాం, సినిమాకి పోదాం, వస్తావా బ్రదర్? సినిమానా? పోదాం. నా లైఫ్ లో ఎప్పుడు పోలేదు బ్రదర్. అట్లా కాదు, బాప్టిజం తీసుకున్నావా? లేదు బ్రదర్, బాప్టిజం తీసుకోక ముందే సినిమాకి పోవాలి, అన్ని ఎంజాయ్ చేయాలి. ఈ సంవత్సరం తీసుకోవాలనుకుంటున్నా బ్రదర్. అయితే ఈ సంవత్సరమే సినిమా తీసుకో, అర్థమవుతుందా? వద్దు బ్రదర్, పోదాం భయ నడు.
మా పాస్టర్ ఒప్పుకోడు బ్రదర్. టికెట్ బుక్ అయిపోయింది. నా టికెట్ ఎప్పుడు బుక్ చేసారు? చేస్తున్నా 2 నిమిషాలు. బ్రదర్ కూర్చో. బ్రదర్ నేను కళ్ళు మూసుకుంటా బ్రదర్. బ్రదర్ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రదర్? అవుతుంది ఆగు. మెల్లగా ఫస్ట్ టైమా బ్రదర్? భయపడదు ఇట్లా నువ్వు. చూడు భయ్యా చూడు, ఏం కాల్లో మూసుకుంటున్నా. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. బంగారం ఫోన్ చేస్తుంది.
పదాయిగా నడు ఇక అయిపోయింది లో దా ఏం బ్రో అయిపోయిందా అయిపోయింది మూవీ దా. అదే బ్రో అయిపోయింది మన ముందుకు వస్తున్నారు ఇప్పుడు సినిమా చూసి వీళ్ళని చూసి రివ్యూ నీకు అనుకుందాం. చెప్పండి, బాగుందన్నా నిజం చెప్పండి, నిజంగా ఎలా ఉంది? నిజంగానే బాగుందన్నా అంటే ఓకే, సినిమా బాగుందని తెలిసింది. మరి ఒకరిని అడుగుతా, చాలా సంతోషంగా కనబడుతున్నారు. సార్ మీరు చెప్పండి సార్. బ్రో సినిమా సూపర్ సూపర్ హిట్ 100 days బ్రదర్, చెప్తున్నా కదా అసలు మెంటల్ 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 ఎక్కేసింది బ్రదర్. మళ్ళీ వస్తా సినిమాకి. ఓకే 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 కెమెరామెన్ ఇక్కడ. సార్ ఎందుకు సార్ మీరు చాలా సీరియస్గా ఉన్నారు? సినిమా నచ్చలేదా? సినిమా బాగుంది బ్రదర్, కానీ మనుషులు బాగాలేరు అసలు. ఛీ, మనుషులు బాగాలేకుంటే ఇంట్లో చూసుకోవాలి కదా. అలాగే అలాగే చెయ్యి. ఇంకా కింది కొంగి చెయ్యి, కింది కొంగి మొత్తం నీట్గా ఊగాలి. దా మెల్లంగా అట్లా చెడ్జాగా వేసేదంట. నీట్గా. అరే ఇది తెల్ల కాదరా, దీనికి సబ్బు పెట్టి బాగా రుద్ది రుద్ది తెల్ల చేయాలి. దీనికి సబ్బు ఎవరైనా పెడతారా అన్న? పెయింట్ వేస్తారన్న, సబ్బు ఎవరు పెట్టరన్న? వైట్ పెయింట్ అయినా తెస్తాను. బ్లాక్ పెయింట్ అయినా వైట్ ఎందుకు వేస్తారన్న? ఇది బ్లాక్ లేదా? లేపు ఈ చైర్ లేపు, లేపు లేపు లేదు, చైర్ లేపు, లేపు పైకి లేపు, లేపు లేపయ్యా, ఏమంత బరువు లేదు కదా, లేపు లేపు లేపు. ఇట్రా ఇట్రా, ఇది తీసుకురా, ఇది తీసుకురా, ఇది తీసుకురా, ఇటు పెట్టు ఇటు పెట్టు ఇటు పెట్టు పెట్టు పెట్టు, స్ట్రైట్గా స్ట్రైట్గా. లేదు లేదు, బాలేదు బాలేదు, మళ్ళీ అక్కడ పెట్టి, అక్కడ పెట్టి పెట్టి, అక్కడ పెట్టి పెట్టామా, పెట్టి పెట్టామా, అక్కడ పెట్టామా, పెట్టాయి. చే ఎలా పని చేయాలో తెలీదు. ఎంత బరువు ఉంది? ఆగు ఆగు, అదే 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 పని చేసే వాళ్ళు చేయాలి, వేరే చెప్పే వాళ్ళు చేయబోయా. చెప్పాలి అంతే. అది అది అటుపక్క 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 అది అది, అలాగా అలా సెట్ చేయండి. బ్రదర్ లేట్ అవుతుంది, ప్రే చేసుకుందాం. రవి బ్రదర్ ప్రేయర్ అది అది విని నువ్వు చెయ్యి, నువ్వు చేయమ్మా, నువ్వు చెయ్యి. బ్రదర్ బ్రో 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 అఖిల్ అఖిల్ ఏం చేయదు. చేయి బ్రదర్. సరే ప్రే చేసుకుందాం. సరే రేపు సండే చర్చ్లో కలుసుకుందాము, చూద్దాం బ్రదర్. బాయ్ బ్రదర్. ఇంకొకటి రాలేదే, కాల్ చేసామా? కూర్చుదామా? ప్రైజ్ ది లార్డ్. కూర్చుందామా? అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యం కీర్తనలు హల్లెలూయా. హల్లెలూయా.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 2 సంఘంలో ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే మీకు సమయం కేటాయించబడింది, వచ్చి చెప్పొచ్చు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఈరోజు నేను ఇక్కడ ఇంత పొజిషన్లో ఉన్నా అంటే దానికి కారణం జీససే. ఆయన ఎన్నో మేలులతో నా లైఫ్ని నింపిండు. మంచి జాబ్తో, మంచి హెల్త్తో, మంచి ఫ్యామిలీని ఇచ్చిండు. ఆయన దానిలో నడుచుకోండి, ఆయన చెప్పింది నేను. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఇచ్చింది సాక్ష్యం దీవించును కాక. ఆమేన్. ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా మారుమనసు పొందాలంటే ఇంకా సమయం మించిపోలేదు, ఇంకా సమయం ఉంది. దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యాలు జరపబడుతుంది. మీరు నమ్ముకోండి. ఇక సెలవు. అరే ఛీ, నేను సినిమాకి పోకుండా ఫోన్ వాడకుండా మంచిగా దేవుళ్ళు ఉంటే బాగుపడుతుండేనేమో. ఛీ, నేను కూడా అప్పట్లో అమ్మాయిల వెనకాల పడకుండా మంచిగా ఉంటే అయిపోతుండేనేమో. నేను నామకార్థ క్రైస్తవులాగా బతికినందుకు దేవుడు ఎన్నో మేలు నా దగ్గర నుంచి చేశాడు అనుకుంటా. నేను కూడా చెడు అలవాట్లు మానుకొని దేవుని సన్నిధిలో నడుచుకుంటే మంచిగా ఉంది. చెప్పడం కాకుండా చేయడంలో కూడా చేస్తుంటే ఇప్పుడు నేను కూడా చక్రిలాగా అయ్యేవాడిని. చా